1980 నుంచి 2000 టైంలో గోల్డ్ అప్రాక్సిమేట్లీ 60% డ్రాప్ అయింది. అంతేకాదు 2013లో అయితే 30% డ్రాప్ అయింది. 2020 నుంచి 2021 టైంలో గోల్డ్ 56,000 నుంచి 44,000 వరకు పడిపోయింది. అంటే మీరు గోల్డ్ కొన్న తర్వాత గోల్డ్ ఒకవేళ కానీ డ్రాప్ అయిపోతే మీ పరిస్థితి ఏంటి? ఈ రోజు బంగారం ధర ₹1,00,000 దాటుంది. మీరు కొన్న తర్వాత 1980 నుంచి 2000 వరకు ఎలా అయితే 60% బంగారపు ధర పడిపోయిందో అలానే ఇప్పుడు కానీ నెక్స్ట్ 15 సంవత్సరాల్లో అలానే 60% పడిపోదన్న గ్యారంటీ ఏంటి? ఇప్పుడు గోల్డ్ కొనొచ్చా కొనకూడదా? గోల్డ్ ఒకవేళ కానీ ఇప్పుడు కొంటే ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయా, ఇంకా పడే అవకాశాలు ఉన్నాయా? అసలు బంగారాన్ని ఎందుకు కొనాలి? బంగారం ప్రైస్ ఎలా పెరుగుతుంటుంది, ఎలా పడుతూ ఉంటుంది? బంగారం ప్రైస్ అనేది ఫ్యూచర్లో ఎలా మనం అనాలిసిస్ చేయొచ్చు? ఈ వీడియోలో ఈ క్వశ్చన్స్ అన్నింటికీ కూడా మనం ఆన్సర్ అనేది తెలుసుకుందాం. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బేసిక్గా గోల్డ్ అంటే ఏంటి మీ అందరికీ తెలిసిందే. అంటే నేను మీకు బీసీస్ దగ్గర నుంచి చెప్తాను. అంటే సింపుల్ చెప్పాలంటే ఒకప్పుడు మనకి ఇప్పుడు ఏదైనా కొనుక్కోవాలంటే కరెన్సీస్ రూపంలో కొనుక్కునే వాళ్ళమి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ల్యాప్టాప్ కొనాలనుకోండి, 74,000 రూపాయల నుంచి 80,000 రూపాయల వరకు నాకు ఖర్చు అయింది ఈ ల్యాప్టాప్ని కొనడానికి. ఈ ల్యాప్టాప్ నేను 74,000 రూపాయలు క్యాష్ ఇండియన్ రూపీ ఇచ్చి నేను వస్తువుని తీసుకున్నాను అనమాట. కానీ కొన్ని వందల సంవత్సరాల ముందు ఏదైనా కానీ కొనుక్కోవాలన్నా లేదా ఏదైనా ఒక వస్తువుని ఎక్స్చేంజ్ చేయాలన్నా సరే కొన్ని వందల సంవత్సరాల ముందు గోల్డ్ని యూజ్ చేసేవాళ్ళనమాట. అంటే బంగారు నాణాలని ఇచ్చి వాళ్ళకి కావాల్సిన వస్తువుని తీసుకునేవాళ్ళు. దాని తర్వాత 1970లో యుఎస్ వాళ్ళు కరెన్సీ యొక్క డిమాండ్ అనేది పడిపోతుంది, గోల్డ్ యొక్క డిమాండ్ అనేది పెరుగుతుంది, అలా కాదు కరెన్సీకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, గోల్డ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదని చెప్పి గోల్డ్ని ఒక రిజర్వ్గా లేకపోతే గోల్డ్ని ఒక కమోడిటీగా మనం పెట్టుకుందాం. కానీ ఏ ట్రాన్సాక్షన్ అనేది చేయాలన్నా సరే కేవలం కరెన్సీలోనే మనం ట్రాన్సాక్షన్ చేద్దామని చెప్పి యుఎస్ వాళ్ళు వరల్డ్ వార్ 2 తర్వాత కరెన్సీస్లో ట్రాన్సాక్షన్ చేయడం అనేది మొదలుపెట్టారు. అందువల్ల ప్రజెంట్ రైట్ నౌ అందరు కంట్రీస్లో కూడా కరెన్సీస్తోనే ఎక్స్చేంజ్ అనేది అవుతున్నాయి. ఈవెన్ అది ట్రేడ్ రూపంలో అయినా కానీ లేకపోతే ఏదైనా ట్రాన్సాక్షన్స్ రూపంలో అయినా కానీ సో ఏ డీల్ రూపంలో అయినా కానీ కరెన్సీ రూపంలోనే జరుగుతున్నాయి. అందువల్ల ప్రజెంట్ రైట్ నో మనకి కరెన్సీస్ డిమాండ్స్ పెరుగుతున్నాయి. గోల్డ్ యొక్క డిమాండ్స్ అనేవి కేవలం మనం ఒక హెడ్జింగ్ పర్పస్గానే అంటే బంగారాన్ని కేవలం మనకి అత్యవసర సమయం టైంలోనే లేకపోతే ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు ఏదైనా డబ్బులు అవసరం వచ్చినప్పుడు ఉపయోగించుకోవడానికే బంగారాన్ని మనం కొంటున్నాం. ఇందుకు బంగారం అనేది మనకి సెకండ్ అసెట్గా ఉండిపోయింది, ప్రైమరీ అసెట్గా కరెన్సీ అనేది ఉండిపోయింది. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్, ప్రెజెంట్ రైట్ నో బంగారం అనేది ఎవరెవరు ఎంత కొనుక్కుంటున్నారో మీకు తెలుసా? మీ దగ్గర ఉంటుంది, నా దగ్గర ఉంటుంది, గవర్నమెంట్ దగ్గర ఉంటుంది, అలానే గ్లోబల్ పరంగా కూడా ఈ బంగారాన్ని అందరూ కూడా కొనుక్కుంటున్నారు. ఎవరెవరు ఎంత కొనుక్కుంటున్నారో తెలుసా? ఒక్కసారి ఆ డేటా నేను మీకు చెప్తాను చూడండి. మన ఇండియాలోనే హౌస్ హోల్డ్స్ అంటే ఇంట్లో ఉంటున్న వాళ్ళు అంటే మీరు కానీ నేను కానీ అంటే ఇలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పర్సన్స్ కానీ రిచ్ పీపుల్ కానీ అంటే ఒక పబ్లిక్ మన ఇండియాలో 25,000 టన్నుల గోల్డ్ అయితే మాత్రం ఉందంట. మన ఇండియన్ గవర్నమెంట్ 2021 టైంలోని 77 టన్స్ గోల్డ్ అయితే మాత్రం బై చేయడం జరిగింది. 2022లో 33 టన్స్ బంగారాన్ని బై చేయడం జరిగింది. 2023లో 34 టన్స్ బంగారాన్ని బై చేయడం జరిగింది. 2024లో 77 టన్స్ బంగారాన్ని కొన్నారు. బేసిక్గా ఈ బంగారాన్ని మనం కొన్నామనంటే మనకేదో ఆశ ఉంది అందుకే మనం కొనుక్కుంటున్నామని మీరు అనొచ్చు. ఆశ ఉండడం వల్ల మాత్రమే మనం కొనుక్కోవట్లేదు. మన అత్యవసర సమయంలో లేదా మనకి కష్టకాలంలో మనకి ఫినాన్షియల్గా సరిపోలేనప్పుడు మనం మన బంగారాన్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి వాడుకోవడానికి మనం బంగారాన్ని కొనుక్కుంటున్నాం. అయితే మనం చాలామంది బంగారం అనేది ఫిజికల్గా కొంటాం. అంటే రెండు పరంగా, ఒకటి వస్తు రూపంలో కొంటాము ఎందుకంటే దాన్ని ఆస్వాదించడానికి, రెండు ఇదే వస్తువుని మనం రేపొద్దున తాకట్టు పెట్టుకోవాలన్నా ఉపయోగపడుతుందన్న కారణాలతో మనం కొంటాం. ఎగ్జాంపుల్ గైస్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు చైన్ ఉంది. సో ఇఫ్ యూ సీ దిస్ చైన్, ఇది ఆల్మోస్ట్ 2 తులాల చైన్. నాకు బేసిక్గా చైన్ అంటే చాలా ఇష్టం. ఈ చైన్ నేను వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. నాకు ఇప్పటికిప్పుడు డబ్బులు అర్జెంటుగా కావాలంటే ఇదే చైన్ని నేను బ్యాంక్లో తాకట్టు పెట్టి ఒక 50,000 నుంచి 70,000 రూపాయల వరకు నేను తెచ్చుకోవచ్చు, ఇంకా ఎక్కువే తెచ్చుకోవచ్చు. బట్ నేను మీకు చెప్తున్నాను అంటే బంగారాన్ని మనం ప్రెజెంట్ రైట్ నౌ రెండు పరంగా వాడుకోవచ్చు. ఒకటి
మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో అది మనం వేసుకోవడానికి, రెండు మనం బ్యాంకులో తాకట్టు పెట్టుకోవడానికి. బయట అప్పుకు వెళ్ళామనుకోండి వాళ్ళు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. లోన్స్కి వెళ్ళామనుకోండి వాళ్ళు ఇవ్వచ్చు, ఇవ్వలేకపోవచ్చు. డ్యూ టు సిబిల్ స్కోర్ అవ్వచ్చు, లేకపోతే డ్యూ టు పే స్లిప్స్ కానీ, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్స్ లేకపోవడం కానీ, స్కోర్ లేదని డిక్లైన్ చేయడం కానీ ఇవన్నీ చేస్తారు. కానీ అదే బంగారం ఉంటే మనం తాకట్టు పెట్టి తెచ్చుకోవచ్చు కదా. అందుకోసమే చాలా మంది బంగారాన్ని కొనుక్కుంటారు. మన ఇండియాలో ప్రెసెంట్ రైట్ నౌ 822 మెట్రిక్ టన్స్ బంగారం ఉందంటే మీరు ఆశ్చర్యపోతున్నారు కదా. నిజంగానే ఉంది. ఎందుకంటే మనకి అవసరానికి ఉపయోగపడడం కోసం ఎలా అయితే బంగారాన్ని కొంటున్నామో గవర్నమెంట్ కూడా అవసరానికి ఉపయోగపడడం కోసం 822 మెట్రిక్ టన్స్ బంగారాన్ని కూడా కొనుక్కొని పెట్టుకుంది. అయితే మన ఇండియానే కొనుక్కుందా, లేకపోతే వేరే దేశాలు కూడా దాన్ని కొనుక్కుంటున్నాయా? వేరే దేశాలు కూడా దాన్ని కొనుక్కుంటున్నాయి. అందులో హైయెస్ట్ కొన్న కంట్రీస్ ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. USA 70% గోల్డ్ అయితే మాత్రం ప్రెసెంట్ రైట్ నో హోల్డ్ చేస్తున్నారు, అంటే 8173 మెట్రిక్ టన్స్. సెకండ్ వన్ జర్మనీ 3553 మెట్రిక్ టన్స్ గోల్డ్స్ అయితే ప్రెసెంట్ రైట్ నో హోల్డ్ చేస్తున్నారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ మాట్లాడుకుంటే 67% గోల్డ్ ప్రెసెంట్ వాళ్ళ దగ్గరే ఉంది. నెక్స్ట్ వన్ ఇటలీ 2452, ఆల్మోస్ట్ 60% గోల్డ్ అయితే హోల్డ్ చేస్తున్నారు. ఫ్రాన్స్ 2437 మెట్రిక్ టన్స్, ఆల్మోస్ట్ 66% హోల్డ్ చేస్తున్నారు. రష్యా 2332 మెట్రిక్ టన్స్ హోల్డ్ చేస్తున్నారు, అది ఆల్మోస్ట్ 25% అనమాట. నెక్స్ట్ చైనా 2200 ప్లస్ మెట్రిక్ టన్స్ హోల్డ్ చేస్తున్నారు, 4 to 5%, బట్ స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటున్నారు కూడా. ఆ నెక్స్ట్ ఇండియా 822 మెట్రిక్ టన్స్ ని హోల్డ్ చేస్తున్నారు. మోస్ట్లీ మన పర్సెంటేజ్ అనేది 3 to 4%. మన ఇండియా దగ్గర ప్రెసెంట్ రైట్ నో గోల్డ్ రిజల్ట్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి కంపేర్ టు యుఎస్ దగ్గర ఉన్నది 8133 మెట్రిక్ టన్స్, మన దగ్గర ఉన్నది 822 మెట్రిక్ టన్స్ మాత్రమే. అంటే కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ. గోల్డ్ రిజర్వ్ అనేది ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఉంటుందో ఆ కంట్రీస్ చాలా సేఫ్గా ఉన్నాయని అర్థం. అందుకే డబ్బులున్న ప్రతిసారి కూడా గవర్నమెంట్ బడ్జెట్స్ ఇస్తునేటప్పుడు కూడా ఎక్కువగా రిజర్వ్గా ఈ గోల్డ్నే కొంటూ ఉంటాయన్నమాట. అయితే బంగారపు ధర అనేది కంపల్సరీగా పెరుగుతుందన్న గ్యారంటీ ఏంటి? పడిపోతుంది కదా. మరి పడిపోయినప్పుడు గవర్నమెంట్స్ ఒకవేళ కానీ క్రైసిస్లోకి వెళ్ళినా, లేకపోతే గవర్నమెంట్కి అమౌంట్కి అవసరం కావాలన్నా సరే గోల్డ్ అనేది ఉపయోగపడదు కదా. మరి ఏం చేస్తాం? ఎగ్జాంపుల్ గైస్ కామన్గా తీసుకుందాం. మీరు ఒక బంగారాన్నే కొంటారా? ఏం చేస్తారు? ఒకటి అయితే ఏదైనా రిజర్వ్ అమౌంట్ని ఫిక్స్డ్ డిపాజిట్స్లో పెడతారు. రెండు ఏం చేస్తారు? ఏదో రియల్ ఎస్టేట్ ల్యాండ్స్ కొంటారు. మూడు బంగారాన్ని కొనుక్కుంటారు. ఇలా మీరు ఎప్పుడైతే ఒక 3-4 ఇన్కమ్స్ని క్రియేట్ చేసుకున్నారో అలానే గవర్నమెంట్ కూడా, ప్రతి ఒక్క సెంట్రల్ గవర్నమెంట్స్ కూడా అలానే వాళ్ళు సేఫర్ అసెట్స్ని క్రియేట్ చేసుకుంటారనమాట. ఈ సేఫర్ అసెట్స్ అనేవి ఏంటేంటి, ఎందులో పెడతారు, బంగారం ధర పెరగడానికి తగ్గడానికి గల కారణాలు కూడా వాటిలోనే ఉంటాయి. ఫస్ట్ వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, బంగారాన్ని ఎందుకు కొంటారు? బేసిక్గా మీరైనా ఎందుకు కొంటారు, నేనైనా ఎందుకు కొంటాను? అత్యవసర టైంలోని మనం తాకట్టు పెట్టుకోవడానికి ఉపయోగపడుతుందని, ఎప్పుడు బంగారపు విలువ పెరుగుతుందని మనకు అనిపించినప్పుడే, లేదా బంగారపు యొక్క విలువ అనేది అలానే ఉంటుంది అని చెప్పి మనకు అనుకునేటప్పుడే. మన ఇండియాలో బంగారాన్ని ప్రొటెక్షన్ చేసేది చాలా తక్కువ, కొనుక్కునేదే చాలా ఎక్కువ అనమాట. ఎందుకంటే మన ఇండియాలో ప్రొటెక్షన్ చేయడానికి ఏ ప్లేస్లో కూడా డిగ్గింగ్ చేసినా సరే అంత రాదనమాట. అందువల్ల బంగారం మనం బయట నుంచే కొనుక్కుంటాం. అదర్ కంట్రీస్ కూడా అంతే. అయితే మనకి బంగారం కన్నా సేఫర్ అసెట్స్ ఏమేమి ఉన్నాయి? ఎగ్జాంపుల్ గోల్డ్ని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ కొన్ని మాట్లాడుకుందాం. అందులో ఏంటి? స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే 15 to 20% రిటర్న్ వస్తుంది ఇయర్లీ కదా. డిపెండ్స్ ఆన్ ద మార్కెట్ సిచ్యువేషన్. 15 నుంచి 20% స్టాక్ మార్కెట్లో పెడితే వస్తుంది. ఇంకా సేఫ్ అనుకోండి బాండ్స్, అంటే గవర్నమెంట్ యొక్క బాండ్స్ అనేవి 5% నుంచి 6% వరకు ఇంట్రెస్ట్ అనేవి ఇస్తాయి. ఈ రెండిట్లో కూడా అమౌంట్స్ వస్తునేటప్పుడు ఎవరు కూడా గోల్డ్ని కొనాలని అనుకోరు. అర్థమైందా? గోల్డ్ని కొంటారు కానీ వీటికన్నా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ వీటిలో పెట్టాలనుకోరు. బంగారపు యొక్క ఇన్ఫ్లేషన్ అనేది కేవలం 6% to 8%. ఈ మధ్యకాలంలో అది బాగా పెరిగింది. ఎందుకు పెరిగిందో కూడా నేను మీకు చెప్తాను. 6% నుంచి 8%. సో మోస్ట్లీ 15% వరకు స్టాక్ మార్కెట్ రిటర్న్ వస్తుంది కాబట్టి, అలానే బాండ్స్లో మోర్ దాన్ 5% to 6% రిటర్న్ వస్తున్నాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆ రెండింటిలోనే పెడతారు. మరి బంగారపు ధర ఎందుకు పెరిగిపోతుంది నేను మీకు చెప్తాను. ఇందులో పెట్టే అమౌంట్ అనేది వదిలేసి ఇందులో కానీ పెడుతున్నారు అనుకోండి, అప్పుడు దీని యొక్క డిమాండ్ పెరిగిపోతుంది. ఎగ్జాంపుల్ గైస్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఐఫోన్ కొనడానికి వెళ్ళారు. 5 షోరూమ్లు ఉన్నాయి. ఓకే, 5 షోరూంలో ఫోన్స్ అమ్ముతున్నారు అనుకోండి. మీరు ఒక్కరే కొనడానికి కస్టమర్ ఉన్నారనుకోండి, అందరూ కూడా తక్కువ ప్రైస్కి ఆఫర్ చేస్తూ ఉంటారు. అంటే ఏంటి? డిమాండ్ అనేది తక్కువ ఉంది, కొనేవాళ్ళు ఒక్కరే ఉన్నారు, అమ్మేవాళ్ళు 5గురు ఉన్నారు. దానివల్ల ప్రైజెస్ని తగ్గించుకొని సెల్ చేస్తూ ఉంటారు. అదే ఒకవేళ కొనడానికి 5గురు ఉన్నారు, అమ్మడానికి ఒక షాపే ఉందనుకోండి, ఐఫోన్ యొక్క డిమాండ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. అలానే బంగారపు యొక్క డిమాండ్ అనేది ఎప్పుడు పెరుగుతుందో తెలుసా? స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అలానే బాండ్స్లో డబ్బులు పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో
వీళ్ళందరూ కూడా అందులో పెట్టకుండా బంగారాన్ని కొనడం మొదలు పెట్టినప్పుడే దాని యొక్క డిమాండ్ అనేది పెరిగిపోతుంది. గోల్డ్ని ఎందుకు కొనాలని వాళ్ళు డిసైడ్ అవుతారు? దానికి సెపరేట్ కారణాలు ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ రిటర్న్ రాకుండా ఎప్పుడు ఉంటుంది? ఒకటి, అయితే ఆ కంపెనీస్ బాగా పెర్ఫామ్ చేయకపోయినా. రెండు, ఆ గవర్నమెంట్ క్రైసిస్లోకి వెళ్తున్నా సరే. మూడు, ఏవైనా యుద్ధాలు జరుగుతున్నా సరే. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. 2022 టైంలోని బంగారపు ధర బాగా పెరిగిపోయింది. 2025లో బంగారపు ధర బాగా పెరిగిపోయింది. ఎందుకు ఇంతలా పెరిగిపోతున్నాయో తెలుసా? 2022 టైంలో రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం జరిగింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగినప్పుడు మీ అందరికీ తెలిసిందే, ఆ రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధానికి యుఎస్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. రష్యాకి అదర్ కంట్రీస్ కూడా సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చాయి ఆ టైంలోనే. ఇది ఎక్కడ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని తెలిసి ప్రతి ఒక్కరు కూడా భయపడి బంగారాన్ని కొనడం మొదలుపెట్టారు. ప్రపంచ యుద్ధాలు జరిగితే బంగారం ధర ఎందుకు పెరిగిపోతుంది? ఎందుకంటే ప్రపంచ యుద్ధాలు జరిగినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ దేశం నుంచి నా దేశానికి కొన్ని ప్రొడక్ట్స్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను, నా దేశం నుంచి నీ దేశానికి కొన్ని ప్రొడక్ట్స్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు రైట్ నో యుద్ధం జరుపుకునేటప్పుడు ఈ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ అన్నీ ఆగిపోతాయి. అలా ఆగిపోయినప్పుడు నీ దగ్గర అమౌంట్ అనేది తగ్గిపోతుంది. నీకు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కూడా రావడం తగ్గిపోతుంది. దీనికి ఇప్పుడు నీకున్న ఒకే ఒక సొల్యూషన్ ఏంటో తెలుసా? నీ దగ్గర రిజర్వ్ ఉన్న గోల్డ్ని తీసి తాకట్టు పెట్టి అవన్నీ తెచ్చుకోవాలి. లేదా ఆ అమౌంట్ తోటి నువ్వు ఇంకేదైనా చేయడానికి నువ్వు ఉపయోగించుకోవాలి. అంటే నీ క్లిష్ట పరిస్థితుల టైంలోని నీకు బంగారం అనేది ఉపయోగపడుతుంది. క్లిష్ట పరిస్థితులు వస్తాయని ఎప్పుడు అనిపించినా సరే బంగారపు ధర అమాంతం పెరిగిపోతుంది. దాన్ని చాలామంది కొనడం మొదలు పెడతారు. క్లిష్ట పరిస్థితులు అంటే ఏంటి? యుద్ధాలు జరుగుతునేటప్పుడు, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతునేటప్పుడు, ట్రేడ్ వార్స్ జరుగుతునేటప్పుడు. ఇప్పుడు ట్రంప్ వచ్చేసరికి ట్యాక్సెస్ విధిస్తున్నారు, టారిఫ్ని విధిస్తున్నారు. ఈ టారిఫ్స్ ఎప్పుడు విధిస్తారు? మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే ట్రంప్ వచ్చేసరికి టారిఫ్ విధిస్తారో, ఈ ట్రంప్ టారిఫ్స్ విధించినప్పుడు ప్రతి దేశాలకి కూడా ఎక్కడ టాక్సేషన్ వల్ల మోస్ట్లీ వాళ్ళ యొక్క ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ అనేది ఇబ్బందులు పడతాయని అందరూ గోల్డ్స్ని కొనడం మొదలుపెట్టారు. అంటే సింపుల్ అండ్ షార్ట్లో చెప్పాలనుకుంటే గోల్డ్ అనేది ఒక రిజర్వ్ లాంటిదే. కానీ గోల్డ్ కన్నా మంచి రిటర్న్స్ ఇచ్చేవి బాండ్స్ అండ్ అలానే స్టాక్ మార్కెట్లో మంచి రిటర్న్స్ వస్తాయి. ఇవి ఎప్పుడైతే రిటర్న్ రావు అనిపిస్తాయో అందరూ బంగారం వైపు ఇన్వెస్ట్మెంట్ చేయడం మొదలు పెడతారు. అందుకే బంగారపు ధర పెరిగిపోతుంది. ఇప్పుడు రైట్ నో బంగారపు ధర పెరగడానికి కూడా గల కారణాలు అవే. ఐ హోప్ మీకు ఇప్పుడు క్లారిటీగా అర్థమయ్యే ఉంటుంది ఎందుకు బంగారపు ధర పెరుగుతుంది. బికాజ్ గ్లోబల్ పరంగా అన్సర్టెనిటీస్ ఉండేటప్పుడు బంగారపు ధర అనేది భారీగా పెరిగిపోతుంది. మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, బంగారపు ధర ఎప్పుడైనా పడే ఛాన్సెస్ ఉన్నాయా? మరి ఇందాక వీడియో స్టార్టింగ్లో చెప్పావు కదా, 1980 నుంచి 2000 టైంలో బంగారపు అనేది ధర అనేది 60% పడిందని, 2013లో పడిందని, 2021లో పడిందని. ఎందుకు ఆ ప్రైజెస్ అన్నీ కూడా అంతలా డ్రాప్ అయినాయి? కారణాలు ఏంటంటే ఆ టైమ్స్లోని మీకు సింపుల్గా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను. అంటే సింపుల్ చెప్పాలంటే 2013లోని యుఎస్ ట్యాంపరింగ్ జరిగింది. అంటే సింపుల్ చెప్పాలంటే బాండ్స్ని అంతగా మేము బై చేయమని చెప్పారు. ఎప్పుడైతే బాండ్స్ని అంతగా బై చేయమని చెప్పారో ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగిపోతాయేమో అని అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగిపోతాయని అనుకుంటే గోల్డ్ లాంటి అసెట్స్ మీద డిమాండ్ అనేది తగ్గిపోతుంది. అందువల్ల అందరూ బాండ్స్ మ్యాక్సిమం బై చేయడం మొదలు పెట్టారు. ఆటోమేటిక్గా స్లోగా వచ్చేసరికి గోల్డ్ యొక్క వాల్యూ అనేది తగ్గిపోయింది. సింపుల్ చెప్పాలనంటే బాండ్ ఈల్డ్స్ని ఎప్పుడైతే బాగా పెంచుకుంటూ వెళ్ళిపోతారో బంగారపు ధర అనేది పడిపోతుంది. 2013లో కూడా జరిగింది అదే. 2021 నుంచి 2020 ఆగస్ట్ నుంచి 2021 ఆల్మోస్ట్ మే వరకు అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్ మంత్ తెలియదు. ఆ టైంలో బంగారపు ధర 56,000 నుంచి 44,000కి పడిపోయింది. ఎందుకు పడిపోయిందో తెలుసా? ఆ టైంలో కూడా మన ఇన్ఫ్లేషన్స్ అన్నీ కూడా పీక్ మూమెంట్కి వెళ్ళిపోయినాయి. ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్స్ అన్నీ కూడా పీక్ మూమెంట్కి వెళ్ళిపోయినాయో ఎందుకు పడిపోయిందో తెలుసా? మన ఇండియా యొక్క ఎకానమీ అంతా కూడా స్లోగా రికవరీ అవ్వడం మొదలైంది. అంటే సింపుల్ చెప్పాలంటే కరోనా వచ్చినప్పుడు లాక్డౌన్స్ వచ్చినాయి, ఎకానమిక్ క్రైసిస్ వచ్చినాయి, స్టాక్ మార్కెట్ పడిపోయింది. అందరూ కూడా బంగారం వైపు షిఫ్ట్ చేశారు. ఇప్పుడు రైట్ నో ఎప్పుడైతే కరోనా ఇష్యూస్ అనేది సార్ట్అవుట్ అవ్వడం మొదలైనాయో, అంటే ఎప్పుడైతే ఈ అన్సర్టెనిటీస్ అన్నీ కూడా సార్ట్అవుట్ అవ్వడం మొదలైనాయో ఆటోమేటిక్గా ఎకానమీ కూడా రికవరీ అవ్వడం మొదలైంది. స్టాక్ మార్కెట్ పాజిటివ్ సైడ్ వెళ్ళడం మొదలైంది. బాండ్ ఈల్డ్స్ అనేవి స్లోగా పెరగడం మొదలైనాయి. అప్పుడు బంగారపు యొక్క ధర అనేది, బంగారపు యొక్క డిమాండ్ అనేది బాగా తగ్గిపోయింది. ఇప్పుడు కూడా బంగారపు యొక్క డిమాండ్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయా? మేబీ. ఎందుకో తెలుసా? ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రజెంట్ రైట్ నో బంగారపు ధర ₹1,00,000 దాటుంది. అయితే ఇండియన్ మార్కెట్సే కాదు ఫారెన్ రిజర్వ్స్ కూడా చాలా వరకు ఉంటాయి. సింపుల్ చెప్పాలంటే బయట కంట్రీస్ వచ్చేసరికి అలానే మన ఇండియా కంట్రీస్ కూడా బంగారాన్ని ఎలా అయితే రిజర్వ్గా పెట్టుకుంటారో స్టాక్ మార్కెట్లోనే అలానే రిజర్వ్గా అమౌంట్ పెట్టుకుంటారు. దాంతోపాటు బాండ్స్లో రిజర్వ్గా అమౌంట్ పెట్టుకుంటారు. ఫోర్త్ వన్ నేను మీకు ఇంకొకటి చెప్పలేదు, అది ఏంటంటే ఫారెన్ రిజర్వ్ అనమాట. ఫారెన్ రిజర్వ్లో కూడా సపరేట్గా అమౌంట్ అనేది పెట్టుకుంటారు. ఫారెన్ రిజర్వ్ అంటే కరెన్సీస్ని కొని పెట్టుకుంటారు అనమాట, డాలర్స్ని. డాలర్ అనేది వీక్ అయిపోయింది అనుకోండి, బంగారపు ధర బాగా పెరిగిపోతుంది. గుర్తుపెట్టుకోండి, డాలర్ ఎప్పుడు వీక్ అవుతుంది?
యూఎస్తో సంబంధాలు తక్కువ ఉండేటప్పుడు లేదా యూఎస్ ఎకానమీ వీక్గా ఉండేటప్పుడు యూఎస్ యొక్క డాలర్ డిమాండ్ అనేది తగ్గిపోతుంది. యూఎస్ డాలర్ డిమాండ్ తగ్గిపోయినప్పుడు బంగారం ధర కూడా మళ్ళీ పెరిగిపోతుంది. ప్రెజెంట్ రేట్లో డాలర్ డిమాండ్ కూడా తక్కువగానే ఉంది. అంటే సింపుల్ అండ్ షార్ట్ మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే అన్సర్టెనిటీస్ ఉన్న ప్రతిసారి కూడా బంగారం ధర పెరుగుతుంది. మరి ఎప్పుడు పడుతుంది? ఈ ఇష్యూస్ సార్ట్అవుట్ అయినప్పుడు బంగారం ధర పడుతుంది. పడితే ఎంత పడుతుంది? మరి 20%, 30% పడిపోతుంది అని అంటే మరి అన్సర్టెనిటీస్ అన్నీ క్లోజ్ అయిపోయి కంప్లీట్గా పాజిటివ్స్ అన్నీ వచ్చేస్తే, ఎకానమీస్ అన్నీ బాగుంటే, స్టాక్ మార్కెట్ రిటర్న్స్ బాగుంటే అప్పుడు బంగారం ధర మీరు అనుకునేటట్టు 10% నుంచి 20% పడుతుంది. మళ్ళీ జీరోకి అయితే మాత్రం వెళ్ళదు. మరి జీరోకి అయితే మాత్రం కేవలం 10% to 20% అయితే వెళ్తుంది. మరి 1980s 2000 టైమ్స్లో ఏం జరిగిందంటే 1980 నుంచి 2000 టైంలోని వరల్డ్ వార్స్ కానీ లేకపోతే ఈ కరోనా లాంటిది కానీ లేకపోతే ఈ టారిఫ్స్ విషయాలు కానీ ఇలాంటివి ఏమీ రాలేదు. ఆ 20 సంవత్సరాల్లోనే అలాంటివి ఎటువంటివి రాకపోవడంతో గోల్డ్ డిమాండ్ అసలు లేకుండా పోయింది. అలాంటివి నెక్స్ట్ 15-20 సంవత్సరాల్లో లేకుండా ఉంటుందానంటే మేబీ ప్రజెంట్ ఉన్న టారిఫ్స్ వార్స్ బట్టి చూసుకున్న, ఈ వార్ సిచ్యువేషన్స్ బట్టి చూసుకున్న అంత ఫాస్ట్గా బంగారం ధర మరీ 60%, 50% డ్రాప్ అయ్యేటట్టయితే కనిపించట్లేదు. గోల్డ్ ప్రైస్ ఈ అన్సర్టెనిటీస్ అన్నీ క్లోజ్ అయినప్పుడు డెఫినెట్గా డ్రాప్ అవుతుంది. కానీ మీరు అనుకున్నంత డ్రాప్ అవ్వదు. కేవలం 2% లేదా ఒక 5% డ్రాప్ అవుతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఏదో ఒక అన్సర్టెనిటీ వస్తే 3%, 5% పడింది కదా, పెరిగినప్పుడు 10% పెరిగిపోతుంది. మరి ఇప్పుడు గోల్డ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఏ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి? ఇప్పుడు కొనచ్చా కొనకూడదా? నా ఒపీనియన్ ప్రకారంగా అయితే ఫిజికల్ గోల్డ్ కన్నా నేను డిజిటల్ గోల్డ్ని సజెస్ట్ చేస్తాను. ఎందుకో తెలుసా? ఫిజికల్ గోల్డ్ మీ దగ్గర ఉంటే మేకింగ్ ఛార్జెస్ పడతాయి, 2 గవర్నమెంట్ యొక్క GST ఛార్జెస్ పడతాయి. ఆ 2 కలిపి మీకు అమౌంట్ అనేది ఎక్కువ అవుతుంది. తిరిగి దాన్ని మీరు అమ్మేటప్పుడు కానీ తాకట్టు పెట్టేటప్పుడు కానీ మోస్ట్లీ దాని వాల్యూ అనేది తక్కువ ఉంటుంది. దాని బదులు మీరు కాయిన్స్ కొనుక్కున్నా లేదా బిస్కెట్స్ కొనుక్కున్నా సరే అవి మోస్ట్లీ మీకు ఉపయోగపడతాయి. ఇవి లోన్ పెట్టుకోవడానికి ఉపయోగపడవు కదని మీరు అనొచ్చు, ఉపయోగపడతాయి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ కాయిన్ కొనుక్కొని దాని మీద ఒక హుక్ పాయింట్లో చేయించారనుకోండి, చిన్న హుక్ గోల్డ్ మెటీరియల్ పెట్టి ఆటోమేటిక్గా అది మీరు బ్యాంక్లో లోన్ పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. లేదు ఫిజికల్ గోల్డ్ అవసరం లేదు, సెక్యూర్ కాదు అని మీరు అనుకుంటే గోల్డ్ బాండ్స్ కొనండి. సావరెన్ గోల్డ్ బాండ్స్ ఉన్నాయి. లేదా మీరు ఒకేసారి అంతంత డబ్బులు పెట్టలేరు అని అనుకుంటే గోల్డ్ ETFs మీద SIPs చేయండి. SIP అయితే చాలా బెస్ట్. పడుతునేటప్పుడు మీకు తక్కువ NAV అలోకేట్, ఎక్కువ యూనిట్స్ వస్తాయి. తక్కువ NAV వల్ల పెరుగుతునేటప్పుడు మీకు NAVs అనేవి కొంచెం తక్కువ వస్తాయి, కానీ అన్నీ కూడా యావరేజ్ అయిపోతాయి. అయితే డిజిటల్ అసెట్స్ వైపు వెళ్ళండి లేదా ఫిజికల్ అసెట్స్ వైపు వెళ్ళండి. ఫిజికల్ అసెట్ కూడా మీరు వియర్ చేసిన దానికన్నా ఎక్కువ కొనద్దు. మీకు ఏది కావాలో అవి కొనుక్కోండి, వాటిని ఆస్వాదించుకోండి, కావాల్సినప్పుడు తాకట్టు పెట్టుకోండి. కానీ అవసరం లేనంత గోల్డ్ మీరు ఫిజికల్గా తయారు చేయించుకొని మీరు వేసుకుంటే మేకింగ్ ఛార్జెస్, ఈ GST మీకు పోతాయి. వేస్ట్ పాయింట్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మాత్రం అది. ఇక ముందు ఎవరికైనా కానీ బంగారం కానీ కొనాలనుకుంటే మీ మట్టుకు మీరే అనాలిసిస్ చేసుకోండి. న్యూస్ పేపర్ ఓపెన్ చేయండి లేదా టీవీస్ ఓపెన్ చేయండి లేదా మన యూట్యూబ్ ఛానల్స్ చూడండి. మేము చెప్తుంటాం మార్కెట్స్లో కొద్దిగా అన్సర్టెనిటీస్ ఉన్నాయి, ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరగబోతుంది, కానీ అది పెద్ద ఇష్యూ కాదు. పాకిస్తాన్కి వేరే దేశాలు కానీ సాయం చేస్తే అది పెద్ద యుద్ధంగా మారే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు ఏం జరుగుతుంది? అందరూ బంగారాన్ని కొంటారు, స్టాక్ మార్కెట్ పడిపోతుంది. అర్థమైందా? ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆటోమేటిక్గా బంగారం యొక్క ధర అనేది పెరిగిపోతుంది. ఎందుకు? ఇన్ఫ్లేషన్, నిత్యావసర ధరలు పెరిగిపోతున్నప్పుడు అందరూ ఏం చేస్తారు? వాళ్ళకి ఫినాన్షియల్గా ఇన్కమ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు ఏం చేస్తారు? బంగారాన్ని తాకట్టు పెట్టుకుంటారు లేదా సేఫర్ అసెట్స్ వైపు మూవ్ అవడానికి ట్రై చేస్తుంటారు. ఇలా అనమాట. లేదా ఏదైనా ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ RBI ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయి, ఇంట్రెస్ట్ రేట్స్ని కట్ చేశారనుకోండి, మరి గోల్డ్ని కొంటారు. ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుకుంటూ వెళ్ళిపోయారనుకోండి, గోల్డ్ని కొంటారు. ఎందుకు? ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుకుంటూ వెళ్ళిపోతే ఆబ్వియస్లీ ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్ చేయడం కోసం చేస్తారు, కానీ అది కొంతవరకే. అది డెఫినెట్గా దీని గురించి సపరేట్ టాపిక్ ఉంది. సింపుల్ అండ్ షార్ట్లో నేను మీకు అర్థం అవ్వాలని చెప్పేశాను, కానీ సపరేట్ టాపిక్ ఉంది. ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయాల్సిన టైంలో కట్ చేయాలి, పెంచాల్సిన టైంలో పెంచాలి. దాన్ని బట్టి కూడా గోల్డ్ రేట్ అనేది మూవ్ అవుతుంది అనమాట. ఇలాంటి అన్సర్టెనిటీస్ ఉన్న టైంలోనే మీకు పెరుగుతుంది అనమాట. ఫారిన్ రిజర్వ్స్ వాల్యూ పడిపోయినా సరే గోల్డ్ వాల్యూ పెరిగిపోతుంటుంది. ఇప్పుడు చూడండి, డాలర్ వాల్యూ పడిపోయింది, గోల్డ్ వాల్యూ పెరిగిపోతుంది. సో సింపుల్ అండ్ షార్ట్ మీకు అంతా కూడా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే బంగారాన్ని ఇప్పుడు మీరు కొనాలనుకుంటే కొనొచ్చు, బట్ కాకపోతే డ్రాప్ అవుతుందని అనుకుంటే 3 to 5% వరకు డ్రాప్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఈ అన్సర్టెనిటీస్ అన్నీ కూడా క్లియర్ అయిన తర్వాత. ఇంకోటి ఏంటంటే నాకు తెలిసినంత వరకు మీరు SIP చేసుకుంటే ఇంకా మంచిది, మీకు మంచి సేఫర్ అసెట్ క్రియేట్ అవుతుంది. సావరెన్ గోల్డ్ బాండ్స్ కానీ లేకపోతే గోల్డ్ ETFsలో SIP చేయడం కానీ ఇలాంటివి ఏమైనా చేయండి, డెఫినెట్గా మీకైతే మాత్రం హెల్ప్ అవుతుంది. హోప్ కంటెంట్ మొత్తం మీకు హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. కంటెంట్ హెల్ప్ అయింది అండ్ నిజంగానే యూజ్ అయిందని మీరు ఫీల్ అయితే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్స్ మరిన్ని మీకు రావాలనుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.
ఆటోమేటిక్గా మేము అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్ గైస్. బాయ్.